అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం కానీ ఎక్సెట్రా రీజన్స్ వల్ల డౌన్ అయింది కదా మార్కెట్. లాస్ట్ 6 months తో కంపేర్ చేస్తే లాంచ్ ఆఫర్స్ అని వేరే రకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు, కానీ చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు 5 కంపెనీస్ అదే చేశారు. ల్యాండ్ లేదు వాళ్ళ దగ్గర, ల్యాండ్ లేదు. మరి అప్పుడు వీళ్ళు స్కామ్ లో పడుతున్నాం తెలుసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెల్లర్స్ వాళ్ళు కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు. ఒకటే భూమిని 4-5కి అమ్మడం, ఒకటే 2-3 పేర్ల మీద రిజిస్ట్రేషన్స్ అవ్వడం, ఇలాంటి సమ్ స్కామ్స్ జరుగుతాయి. ఆ టైంలో బయర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే కొన్ని గుంట భూములు లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మేము ఎవ్రీ మంత్ మీకు 24,000 రిటర్న్స్ ఇస్తాము, ఇలాంటివి పెడుతూ ఉంటారు. మరి ఇది కూడా నమ్మొచ్చు అంటారా? ఎంత ప్రాఫిట్ రావాలి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ అసలు ఎలా ఉందంటారు హైదరాబాద్ లో? లాస్ట్ 6 months తో కంపేర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఓకే, అంటే కంప్లీట్ 6 months కొద్ది స్తబ్దత అయితే ఉంది. రియల్ ఎస్టేట్ లో ఒక కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ రావడం, 2 ఎలక్షన్స్ రావడం, మెయిన్ గా ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే తెలంగాణకి ఆంధ్రాకి 3 ఎలక్షన్స్ జరుగుతాయి. మనకు 2 అసెంబ్లీ, 1 ఎంపీ ఎలక్షన్ జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేదా ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కొంచెం ఎలక్షన్స్ మూమెంట్ లో డబ్బులు టైట్ గా ఉండడం, రొటేషన్ ఆగిపోవడం వల్ల 3 months గ్యాప్ ఒకటి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఎనీ టైం ఇక్కడ ఆంధ్రాలో చేంజ్ అవడం, ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒకటి ఇంపాక్ట్ ఉంది. సేమ్ టైం దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రా ఎఫెక్ట్, దాంతోపాటు వరల్డ్ ఎకానమీ బాగాలేకపోవడము, రెసిషన్స్ ఉండడము, దీనివల్ల అంతా బ్యాక్ టు బ్యాక్ అన్నిటి కూడా ఎఫెక్ట్ పడడం వల్ల కొంచెం లాస్ట్ 6 months నుంచి అయితే ఆల్మోస్ట్ 1 year నుంచి స్తబ్దత ఉందని చెప్పుకోవచ్చు మనం. కంపారిటివ్లీ లాస్ట్ మంత్ తో అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మేబీ నెక్స్ట్ ఆఫ్టర్ పొంగల్ తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. సో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం కానీ ఎక్సెట్రా రీజన్స్ వల్ల డౌన్ అయింది కదా మార్కెట్. ఇప్పుడు జస్ట్ 1 month నుంచి గ్రో కనిపిస్తుంది అంటున్నారు. మరి ఇది కరెక్ట్ టైం మనం ఇన్వెస్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ లో? తప్పకుండా అండి. ఎందుకంటే ఎలక్షన్స్ ఎవ్రీ 5 years ఒకసారి వస్తాయి. దట్టు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో వచ్చి చూసుకున్నట్టయితే మెయిన్ గా 3 ఎలక్షన్ జరుగుతున్నాయి మనకు. 2 అసెంబ్లీ, 1 ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. సో చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది మన వాళ్ళ మీద. దాంతో ఏంటంటే 5 years ఒకసారి ఎలక్షన్ రావడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి రైట్ టైం అన్నమాట ఇన్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలని చూడడం ఒకటి, ఆ టైంలో క్యాష్ ఎన్క్రోచ్ చేయడం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దామని కొనుక్కోవాలని చూస్తున్నారో వాళ్ళకి తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలా అని 50%, 30% వేరియేషన్ ఉండదు. మేబీ వాళ్ళ ప్రాఫిట్ లో తగ్గించుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో కొనుక్కోవడం వల్ల. అంటే స్టాక్ మార్కెట్ మీద కూడా ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అని అంటారు. మరి ఇది నిజమేనా? ఉంటుందండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నిటికీ మూలం. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అక్కడ కొంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఫండ్స్ డైవర్ట్ చేస్తారు. కొంత రియల్ ఎస్టేట్ లో, కొంత ఫండ్స్, కొంత స్టాక్స్ లో, కొంత మ్యూచువల్ ఫండ్ లో డైవర్ట్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కొంత ఫండ్ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే బైఫర్గేట్ అవుతుంటది. ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఏదన్నా కూడా ఇక్కడ అప్ అండ్ డౌన్ కూడా అక్కడ పెరుగుతుంది, అక్కడ పెరిగింది అనుకో ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతుంటది. సో ఫండ్ డైవర్షన్ చేసేసి పెడుతుంటారు. ఓకే. మరి ఉన్న సిచ్యువేషన్ లో పర్టికులర్ గా ఒక ఏరియా ఏమైనా చెప్పగలుగుతారా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనే టైప్ లో? అంటే హైదరాబాద్ పర్టికులర్ గా చూసినట్టయితే మనకు సౌత్ వెస్ట్ లో మంచి డెవలప్మెంట్ గ్రోత్ ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో సౌత్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడము, ఫ్యూచర్ కంపెనీస్ అంతా అటు ఎంక్రోచ్మెంట్ చేయడం, దాంతో పాటు ఏంటంటే ల్యాండ్స్ వాళ్ళకి ఎక్కువ అలాట్మెంట్ చేయడము, సెడ్జెస్ ఎక్కువగా ఇవ్వడము. లాస్ట్ 5 years నుంచి చూస్తే మనకు సౌత్ హైదరాబాద్ లో వచ్చినట్టయితే ఓన్లీ బెంగళూరు హైవేలోనే 5 SEZs వచ్చాయి. అదే కాకుండా మళ్ళీ సౌత్ ఈస్ట్ భాగంలో చూసినట్టయితే మనకు ఫార్మా సిటీ కానీ, రీసెంట్ గా వచ్చినటువంటి ముచ్చర్ల ఏఐ సిటీ అయితే, ఇవన్నీ కూడా సౌత్ లో కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి అవకాశం ఉంది. సౌత్ లో కొద్దిగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడము, రైల్వే కనెక్టివిటీ ఉండడము, లాజిస్టిక్ పార్క్స్ ఉండడము, ఎగ్జిస్టింగ్ ఫార్మా ఇండస్ట్రీ ఉండడము, దాంతోపాటు యూనివర్సిటీస్ ఉండడము, మెడిటేషన్
ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంత ఫోకస్డ్గా వైపు సిటీ పెరుగుతుంది ఒకటి. రెండోది ఇన్వెస్టర్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టౌన్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే అర్బనైజేషన్ స్పీడ్గా అవుతుంది. అర్బనైజేషన్ స్పీడ్గా అవడం వల్ల ఏంటంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ROI కూడా ఇమీడియట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు సౌత్ సైడ్ ఏదైతే డెవలప్ అవుతుందో, ఇలా డెవలప్ అవుతున్న ప్రతి ఏరియా దగ్గర వాళ్ళకి అంటే ఇక్కడ డెవలప్ చేస్తున్నాము, ఇక్కడ కూడా మాకు సేల్స్ ఉన్నాయని చూపించుకోవడానికి లాంచ్ ఆఫర్స్ అని వేరే వేరే రకాల ఆఫర్స్ పెడుతూ ఉంటారు. కానీ చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు కూడా ప్రీ లాంచ్ అనేది వెళ్ళొద్దని చెప్తామండి. ఓకే. ఎవరికైనా ప్రీ లాంచ్ లో వెళ్ళకూడదని చెప్తాం. ఎందుకంటే ప్రీ లాంచ్ లో తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తక్కువ ఆఫర్ చేస్తారు. సో తక్కువ ఆఫర్ చేసినప్పుడు మనం కొనడానికి ప్రయత్నం చేసి ఏమైందంటే మేబీ ఆ ప్రాపర్టీకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, లేదు వీళ్ళకి ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ లేవనుకోండి, సో అలాంటప్పుడు అప్రూవల్స్ రానప్పుడు వీళ్ళు మోసపోయినట్టే. డెఫినెట్ గా ఇప్పుడు జరిగినటువంటి లాస్ట్ 1 year లో 5 కంపెనీస్ అవే జరిగాయి. మనం నేమ్స్ చెప్పవద్దు. వాళ్ళు 5 కంపెనీస్ అదే చేశారు. ల్యాండ్ లేదు వాళ్ళ దగ్గర. ల్యాండ్ లేకుండా ఏదో బోర్డు పెట్టి చేయడము, పబ్లిక్ వెళ్ళిపోవడము, అమౌంట్ అంతా పే చేయడం అలా జరిగింది. కానీ ఎప్పుడు కూడా ప్రీ లాంచ్ వెళ్ళొద్దని చెప్తాను. ఓకే. అంటే కొన్ని గుంట భూములు 8 lakhs ఇన్వెస్ట్ చేస్తే మేము ఎవ్రీ మంత్ మీకు 24,000 రిటర్న్స్ ఇస్తాము, ఇలాంటివి పెడుతూ ఉంటారు. మరి ఇవి కూడా నమ్మొచ్చు అంటారా? అలాంటప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే ఒక ఫార్మర్ కి ఎంత ప్రాఫిట్ రావాలి? ఒక గుంటలోనే ఎవ్రీ మంత్ ఎంత ప్రాఫిట్ ఇస్తామని కొన్ని కంపెనీ ప్రామిస్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఒక ఫార్మర్ కు 10 acres 5 acres ఉన్న ఫార్మర్ ఎంత సంపాదించండి? నిజమే. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు చాలా మంది. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? యా. సో కంపారిటివ్లీ ఈ జనము మోసపోతున్నంత సేపు మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని చట్టాలు వచ్చి ఇంత సిస్టమాటిక్ గా చేసినప్పుడు కూడా జనాలు మోసపోతున్నారు. ఇక్కడ మోసపోయే వాళ్ళు నార్మల్ పీపుల్, అంత హైలీ ఎడ్యుకేటెడ్, అంత చదువుకున్న వాళ్ళు. అవును. సో కమింగ్ టు డెవలపర్స్ అండి, డెవలపర్స్ కి బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా నిల్చోడానికి మనకి క్రెడై లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ బ్యాక్ ఎండ్ ఉన్నాయి. మరి బయర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని ఇలాంటి స్కామ్స్ నుంచి గానీ లేకపోతే జరుగుతున్న మోసాల నుంచి బయట పెట్టడానికి వెనకాల సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారు? బయర్స్ కు క్లియర్ గా రేరా చెప్తుంది కదండి, రేరా లేకపోతే కొనుక్కోకూడదు మీరు అని. రేరా వచ్చేసి ఏం చేస్తుందంటే, రేరాలో 14 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయండి. ఈ 14 ఇంప్లిమెంటేషన్స్ ఏం చేస్తాయంటే, రేరా ఓ పర్టికులర్ టైం ఇస్తుంది ప్రాజెక్ట్ కు. ఈ పర్టికులర్ టైంలో కనుక మీరు ప్రాజెక్ట్ కనుక మీరు కంప్లీట్ చేయకపోయినట్టయితే, బయ్యర్ కనుక ఏదైనా ఎఫెక్ట్ అయినట్టయితే వాళ్ళ నుంచి 5% పెనాల్టీ ఇప్పిస్తుంది రేరా. సో ఈ కండిషన్ రేరా దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే, రేరా ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫ్లాట్ కొనుక్కుంటామని వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ రేరాలో ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, అవి ఎక్కడైతే మ్యాచ్ కావో అప్పుడు కూడా మనం కంప్లీట్ చేయొచ్చు రేరాలో. కస్టమర్ కి ఆ చాయిస్ ఉంది, కన్సూమర్ కోర్ట్ ఉంది, రేరా ఉంది. ఇలాంటి అన్ని ఉన్నప్పుడు మనము ప్రీ లాంచ్ పోయి మోసపోతున్నారు తప్ప, అక్యురేట్ గా ఎవరి దగ్గర అయితే అప్రూవల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎటువంటి మోసాలు లేవు. సో ప్రీ లాంచ్ లాగానే ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు. ఒక్కటే భూమిని 4-5 అమ్మడం, ఒక్కటే ఇల్లు 2-3 పేర్ల మీద రిజిస్ట్రేషన్స్ అవ్వడం, ఇలాంటి సమ్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో బయర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే రీసేల్ చేసేటప్పుడు మాక్సిమం మీడియేటర్స్ కానీ ఏజెంట్స్ ని కానీ వీళ్ళు అప్రోచ్ అవ్వరు. సో వీళ్ళే డైరెక్ట్ అయిపోతూ ఉంటారు. మరి అప్పుడు వీళ్ళు స్కామ్ లో పడుతున్నాము అని తెలుసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త, డాక్యుమెంట్ వెరిఫై చేయాలి. ఓకే, డాక్యుమెంట్ వెరిఫై చేయాలి. అవసరం లీగల్ ఒపీనియన్ కి వెళ్ళాలి. అంత టైం లేదనుకుంటే ఈవెన్ ఈసీ అనే చెక్ చేయాలి. పొజిషన్ లో ఎవరున్నారో చెక్ చేయాలి. పొజిషన్ ఇంపార్టెంట్. ఆ పొజిషన్ లో ఎవరున్నారు, ఎవరు ప్రాపర్టీ అమ్ముతున్నారు, అసలు ఎటువంటి ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరి దగ్గరకు వచ్చింది అనేది ఈసీలో తెలిసిపోతుంది. అంటే ఇవి బేసిక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ప్రతి దాంట్లో జరుగుతాయి కదా, కానీ స్టిల్ ఇంకా మనం కోర్టు దగ్గర చూస్తే చాలా మంది ఉంటారు ఒకటే ప్రాపర్టీ 4-5 అమ్మినవి, బట్ ఎందుకు ఆన్లైన్ లో వెరిఫై అవ్వట్లేదు? అవి గతంలో జరిగినాయి అవన్నీ కూడా. ఇప్పుడు ల్యాండ్స్ అన్ని కూడా మనకు డిజిటలైజేషన్ తర్వాత అలాంటి ఇష్యూస్ లేవు. గతంలో ఏమైందంటే, జీపీవీ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటే ప్రాపర్టీ ఇద్దరికి అమ్మేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏంటంటే మ్యూటేషన్ చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ తెలియదు. మ్యూటేషన్ చేసుకోకపోవడం వల్ల ఇది తెలియదు. మీరు భూమి నాకు అమ్మారు, నేను కొనుక్కున్నాను, నేను మీ నుంచి మ్యూటేషన్ చేసుకున్నాను, ఎప్పటికీ ఆ భూమి మీ పేరు మీదే ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే మీరు ఎంతమందికి అమ్ముకుంటూ వెళ్ళిపోతుంటారు. సో వన్ ఫైన్ డే ఏమవుతుందంటే, ఆ పొజిషన్ లోకి వచ్చేసరికి వేరే వాళ్ళు ఉంటారు. మీరు నిన్న అడిగితే నేను ఆల్రెడీ మీకు అమ్మేశాను కదా, నాకు తెలియదని వేరే అంటారు. సో అలాంటప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి తప్ప, ఇప్పుడు మ్యూటేషన్ సిస్టమ్ ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ తీసుకుంటారో అదే రోజు మ్యూటేషన్ ప్రాసెస్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సూపర్. ఇంక ఇలాగ గొడవలు ఏముండదు. ఎందుకంటే మీకు వచ్చిన 24 hours లో మీకు ఈసీలో ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, ధరలో కానీ ఈసీలో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కమింగ్ టు ఏజెంట్స్ అండి. కానీ ఏజెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు ఎంతో కష్టపడతారు జెన్యూన్ గా ఉన్నవారు. ఫేక్
ఫేక్ ఏజెంట్స్ వచ్చి దాన్ని చెడగొడుతున్నారు. సో ఏజెంట్స్ ని మనం నమ్మే ముందు బయర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏంటి? ఏజెంట్స్ అంటే మేడం మనము ప్రతి కంపెనీకి ఏజెంట్స్ ఉంటారు. ఎందుకంటే మిడిల్ మ్యాన్ లేకుండా ఏ సంస్థ నడవదు. అవును. సో మిడిల్ మ్యాన్‌లే కస్టమర్ జనరేట్ చేస్తారు. కస్టమర్‌ని ఫాలో అప్ చేస్తాడు. సైట్ విజిట్ చేపిస్తాడు. అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అన్ని ఎవ్రీథింగ్ తను చెప్పేది ఏజెంట్ ద్వారానే. సో అడ్వైజర్ లేకుండా ఏ పని జరగదు. సో అడ్వైజర్ కరెక్టా కాదా అనేది మీకు ఎప్పుడు తెలుస్తదంటే ఆ కంపెనీ నుంచి వచ్చినప్పుడు అథెంటికేషన్ అంటే తనకు విజిటింగ్ కార్డ్ ఉందా, ఐడీ కార్డ్ ఉందా ఒకటి చూడాలి. ఇంకా పర్టిక్యులర్‌గా చూడాలనుకుంటే రేరా మెంబర్‌షిప్ ఉందా లేదా చూడాలి. ఓకే. రేరా ఇలా మెంబర్‌షిప్ ఇస్తారు. రేరా మెంబర్‌షిప్ మ్యాండేటరీ అయిపోయింది. ఏ ఫైనాన్షియల్ ఇప్పుడు ఐఆర్‌డీఏ రూల్ ఉంది. ఐఆర్‌డీఏలో ఎవరు వర్క్ చేయాలన్నా, ఏ ఫైనాన్షియల్‌లో పని చేయాలన్నా కూడా ఐఆర్‌డీఏ మెంబర్‌షిప్ ఉండాలి. సో ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. సో ఇక్కడ కూడా రేరా మెంబర్‌షిప్ మ్యాండేటరీ ఉంది. ఓకే. సో మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఓవర్‌లుక్‌లో వెళ్ళిపోతున్నారు గానీ రేరా మెంబర్‌షిప్ ఉండేది. రేరా మెంబర్‌షిప్ లేని వాళ్ళు చాలా మందికి లేదు ఇప్పుడు. సో అది పొదుపు పోను అలవాటు అవుతుంది, తీసుకుంటారు. బట్ ఇప్పుడు రేరా మెంబర్‌షిప్ కంపెనీ నుంచి అథెంటికేషన్ ఐడీ కార్డ్ ఉంటుంది, విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి. సో వాటి ద్వారా వెళ్ళొచ్చు. లేదు ఇంకొకటి ఇంకా అవి లేవు అయినా తను వర్క్ చేస్తుండ అనుకుంటే తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే.